ఎండాకాలం వచ్చిందంటే ఇక అమ్మలక్కలంతా నీళ్ళ బిందెలు పట్టుకొని రోడ్లెక్కి నిరసనలు ధర్నాలు చేసుడు అనేది మస్తు కామన్. సాంప్రదాయంగా వెనకటి సంది నడుస్తున్న ఆచారం కూడా. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మన 2 తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఊర్ల పొంటి నీళ్ళ కరువు వస్తూనే ఉన్నది. మన ఆడోళ్ళు బిందెలు పట్టుకొని నీళ్ళ ఉద్యమాలకు నడుం బిగిస్తూనే ఉన్నారు కూడా. కానీ తాటాకు సప్పులకు పెద్ద పులి భయపడుతుంది అన్నట్టు మన ఆడోళ్ళ నీళ్ళ కష్టాలు అధికారులు లీడర్ల చెవికి ఎక్కుతలేవాయే. అవు గందుకే గిట్లయితే గట్ల కాదని గీ ఊరు ఆడోళ్ళు ఏం చేసిరో చూసిరా పోర్రి. ఖాళీ బిందెలను బతుకమ్మ లెక్క నడిమిట్లా వేర్చిపెట్టి ఆటి చుట్టూ తిరుక్కుంటా బతుకమ్మ ఆడుతున్నారు చూసిరా. మరి ఏం చేస్తారు, మామూలుగా అడిగితే నీళ్ళు ఇచ్చేటట్టు లేరు అని ఇట్లా బతుకమ్మలాట ఆడి నిరసన చేస్తున్నారట. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేటలో ఉన్న దుబ్బగూడెం కాలనీలట వీళ్ళంతా. 400 మంది ఉండే వీళ్ళ ఊళ్ళే ఒక్కటే ఒక్క బోరుందట. ఆ మిషన్ భగీరథ నీళ్ళేమో ఒత్తలేనే లేవట. మాది దుబ్బగూడెము. మేము ఒక 400 మంది ఉంటాము. 400 మందికి ఒకటే బోరు ఉంది. ఆ బోరు ఇప్పుడు ఎండాకాలం వల్ల మాకు సరిపోవటం లేదు, నీళ్లు రావటం లేదు. గోదావరి ఉంది, ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావటం లేదు. మాకు ఒక బోర్ శాంక్షన్ కావాలని, ఒకటి కాదు 2 అయినా మంచిదే. 400 మంది అంటే ఒక 2 ఎత్తే బాగుండని మా యొక్క కోరిక. ఇంకో 2 బోర్లన్న ఏపీరు, లేకుంటే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టనే ఏయిరని బతుకమ్మాట పెట్టినామని అంటుర్రు. మా తలాపుకే గోదావరి వాడుతుంది కానీ ఎండాకాలంలో గోదావరిలో ఉన్న ఉసుకే బోర్లలో ఉన్న నీళ్లను గుంజేస్తుందట. అందుకే ఉన్న బోర్లు ఎండిపోయి భగీరథ నీళ్ళ రాకడ బంద్ అవుతుందని బాధపడుతున్నారు. ఈ నీళ్ల కరువు చేయబట్టి మళ్ళా వెనుకటైనట్టు చిక్కపాట్లు పట్టుకొని కొట్లాటలు పెట్టుకునే రోజులు దాపురం అవుతున్నాయి మాకు అని అంటున్నారు. ఇంతమంది ఎక్కడ నీళ్లు పట్టుకోవాలి అర్థం కాక మాది మేమే గొడవలు పడుతున్నాం. మాకు వాటర్ రావడం లేదు. ఇంతమంది ఇంత నిజంగా ఉన్నా కూడా మాకు సరిగా నీళ్లు అందకపోయేసరికి మాకు గొడవలు. కానీ అప్పటికప్పుడే మంచిగా కైగట్టిరు కదా బతుకమ్మ పాటను నీళ్ల కోసం కలగలిపి. నీళ్లు లేకనే ఇబ్బంది పడుతున్నాం.